హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా? మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కాకరకాయ వేపుడికి మా వారి రియాక్షన్ ఏంటో చూడండి లాస్ట్లో చివరిలో. ఫస్ట్గా కాకరకాయ ఫ్రై ఎలా చేశానో చూడండి. కాకరకాయలు ముందుగా అవి కొద్దిగా పెద్ద కాకరకాయలండి, పైన బాగా ఉంటే అదంతా తీసేసాను. తీసేసి కడిగి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అవి కొద్దిగా చిటపటలాడాక ఈ రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్లో వేసేసుకొని ఒకసారి కలబెట్టుకొని పైన కాస్త ఉప్పు వేస్తే ఆ ఉప్పు నీటికి మంచిగా మగ్గుతాయండి. పైన కాస్త ఒక చెంచా అట్లా ఉప్పు వేసానండి. వేసి మూత పెట్టానండి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గాక ఇలా ఉంటాయండి కాకరకాయలు. కొద్దిగా మగ్గి ఉంటాయి. ఇంకొక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గించాలండి. చూసారు, ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తర్వాత కాకరకాయ ముక్కలు హాఫ్ మంచిగా వేగి ఉంటాయి. మరి కొద్దిగా ఫ్రై చేద్దామండి. మరి పచ్చిగా అయితే తినరు కదా. మరి కొద్దిగా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేద్దాము. మరి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలబెట్టుకోవాలి. ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఒక రెబ్బ చిన్న వెల్లుల్లి తీసుకొని మొత్తం వెల్లుల్లి రెబ్బ తీసుకొని పొట్టు వేసి మంచిగా మిడిల్లో వేసానండి. ఆ మిడిల్లో అది కూడా మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గించాలండి. ఇంకొద్దిసేపు మగ్గాలి. చూసారా, కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం వేసుకొని ఇందాక ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసాము, మరి కొద్దిగా వేసుకుందాము. ఉప్పు వేసుకొని కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలబెట్టండి. కలబెట్టాక ఇప్పుడు ఉప్పు వేసాను కదండి. ఉప్పు వేసాక ఒకసారి అంతా మళ్ళీ మొత్తం తిప్పి మగ్గించాలండి. ఆ కారం కూడా మంచిగా ఆయిల్లో వేగాలి. చూడాలండి కాకరకాయ వేపుడు తిన్నాక మా వారి రియాక్షన్ ఎలా ఉంటుందో. చూసారా ఎలా మగ్గిపోయిందో కాకరకాయ. మనం ఎంత వేసామో అంత మగ్గిపోయిందండి. చూసారా కాకరకాయ వేపుడు. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేస్తానండి, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అది కూడా కలబెట్టేసుకొని ఒక్క 1 minute అలా ఉంచేసి ఆఫ్ చేసేస్తే కాకరకాయ వేపుడు మంచిగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ కాకరకాయ వేపుడుని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి ఎంత బాగుందో. కాకరకాయ వేపుడు చాలా బాగుందండి, చూడటానికి చాలా బాగుంది. తింటా ఎలా ఉంటుందో మా వారి రియాక్షన్లో చూడాలి. చూడండి, ఇప్పుడు వేడి అన్నం పెడుతున్నాను. అప్పుడే వేడి అన్నం
కొద్దిగా కాకరకాయ వేపుడు వేసి మా వారికి ఇచ్చానండి. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కాకరకాయ వేపుడికి. ఏమండి? థ్యాంక్ యూ. వేడి వేడి అన్నం. కాకరకాయ వేపుడు. కుమ్ముడే కుమ్ముడు. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నం, కాకరకాయ వేపుడు. కుమ్మేయాల్సిందే అలా. సూపర్. చేదుగా ఉందా? చేదుగా ఉందా? చాలా టేస్టీ ఉంది. చేదు అస్సలు లేదు.